భారతీయ సంస్కృతిలో చేనేత వృత్తులు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు తెలంగాణ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య. స్వరాష్ట్ర చేనేత కళను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట సిల్క్ ఎగ్జిబిషన్ ను శైలజ రామయ్య ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనకు ఉంచిన దేశంలో 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారుల ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా కళాకారులను ఆమె అభినందించారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీలో ప్రదర్శించిన చీరలు కళాత్మక నైపుణ్యానికి నిదర్శనమని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య పేర్కొన్నారు. నాణ్యమైన పట్టు ఉత్పత్తులకు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇక్కడి చీరలు మహిళలను ఆకట్టుకుంటాయని చేనేతకారులకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. ఎగ్జిబిషన్ లో 80 స్టాల్స్ ఉన్నాయని అవి ఈ నెల 10 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు శైలజ రామయ్య. ఈరోజు సత్యసాయి నిగమంలో ఇండియా సిల్క్ గ్యాలరీ వారు మళ్ళీ ఒక కొత్త ఎగ్జిబిషన్ అనేది తీసుకొస్తున్నారు. మరియు ఇప్పుడు మనకి క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, చాలా పెళ్లి ముహూర్తాలు కూడా ఈ నెలలో ఉన్నాయి. అదే విధంగా సంక్రాంతి కూడా వస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా ఈ పండుగలకి కొనుగోలు చేయడానికి మహిళలు మన హైదరాబాద్ వాసులు రావాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇండియా సిల్క్ గ్యాలరీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అండ్ చక్కగా మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు ఈసారి సుమారు 14 రాష్ట్రాల నుంచి 80 స్టాల్స్ ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. అన్ని స్టాల్స్ క్యూరేట్ చేసి పర్సనల్ గా శ్రీనివాస్ గారు ఈ ఎగ్జిబిషన్ ని ప్రతిసారి పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా సిల్క్ మార్క్, అదే విధంగా ఎక్కడెక్కడ హ్యాండ్లూమ్ ఉందో హ్యాండ్లూమ్ మార్క్, ఈ 2 క్వాలిటీ సర్టిఫికేషన్స్ కూడా వస్త్రాలన్నిటికీ కూడా పెట్టుకుంటూ ఈ స్టాల్స్ లో అమ్మకం చేస్తున్నారు. మరియు ఎప్పుడు కూడా మన రాష్ట్రం నుంచి గద్వాలు, అదే విధంగా పోచంపల్లి, తర్వాత నారాయణపేట, ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాండ్లూమ్స్ అమ్మబడుతుంది. వాటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ చంపా టసర్ ఈసారి రావడం జరిగింది. ఈరోజు సత్యసాయి నిగమంలో ఇండియా సిల్క్